ఈరోజు దేశం ముందు ఆంధ్రప్రదేశ్ తలదించుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్కామ్ గురించి నేషనల్ మీడియా మొత్తం మాట్లాడుతున్న పరిస్థితి. నిజానికి ఆ స్కామ్కి బాధ్యత వహించాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఆ స్కామ్ గురించి మాట కూడా మాట్లాడట్లేదు. 10th క్లాస్ చదివిన వాళ్ళతోటి, హౌస్ వైపులతోటి, కారు డ్రైవర్లతోటి, ఆఫీసు బాయ్లతోటి గ్రూప్ 1 పేపర్లు దిద్దించి ఆ విషయం ఇవాళ బయటకు వచ్చినటువంటి క్రమంలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 స్కామ్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితిలో ఇలా నిజానికి ఆంధ్రప్రదేశ్ సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఈ గ్రూప్ 1 గురించి చెప్పాలంటే 2018 డిసెంబర్ 31వ తారీఖున అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి సంబంధించి 2019 మే 26వ తారీఖున ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగాయి. దానికి సంబంధించిన రిజల్ట్ 2019 నవంబర్లో వచ్చాయి. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ప్రభుత్వం మారిపోయింది. తర్వాత మెయిన్స్ 2020లో డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20కి మధ్య జరిగాయి. ఆ వారం రోజుల పాటు మెయిన్స్ జరిగాయి. ఈ మెయిన్స్ని మూల్యాంకనం చేసే క్రమంలో జరిగిన అక్రమాలని నిన్న సిట్టు కోర్టు ముందు పెట్టింది. ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగింది, రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది. తర్వాత మెయిన్స్ క్రమంలో అంటే మెయిన్స్ని మూల్యాంకనాన్ని ఉపయోగించుకొని ఎలా వైసీపీ ఉద్యోగాలు అమ్ముకుంది, ఆ మూల్యాంకనం ఎలా జరిగింది అనే విషయాన్ని నిన్న సిట్టు తన రిపోర్ట్లో కోర్టు ముందు పెట్టింది. డిజిటల్ మూల్యాంకనం జరగకూడదు, జరిపారు. మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పి ₹1 కోటి కాంట్రాక్ట్ మాట్లాడుకొని మరీ చేశారు. తర్వాత కోర్టు ముట్టికాయలేస్తే అంటే కొంతమంది కోర్టుకు వెళ్ళారు, ఏది డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం, కానీ చేశారు అని కోర్టుకు వెళితే కోర్టు ముట్టకాయలేసి డిజిటల్ మూల్యాంకనం చెల్లుబాటు కాదు, మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయండి అంటే మళ్ళీ ప్రైవేట్ రిసార్టు ఏది హాయిల్ అండ్ రిసార్ట్లో పేపర్లు దిద్దిచ్చేసి మూల్యాంకనం చెప్పి మరి ఎవరితో చేపించారు? ఇక నేను ఇందా చెప్పాను కదా, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, హౌస్ వైపులు, కారు డ్రైవర్లతో మూల్యాంకనం చేపించేసి అది కూడా మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పారు. నిజానికి ఒక ప్రైవేట్ రిసార్ట్లో మూల్యాంకనం చేయరు. మీరు ఎప్పుడన్నా విన్నారా దేశంలో ఒక ప్రైవేట్ రిసార్ట్లో పేపర్లు దిద్దిస్తారని? దిద్దిచ్చరు. ఏదైనా ఏపీపీఎస్సీ సరౌండింగ్స్లోనే జరుగుతాయి, ఏపీపీఎస్సీ అఫీషియల్ బిల్డింగ్స్లోనే జరుగుతాయి. బయటికి ఆ ఓఎంఆర్ సీట్స్ తీసుకెళ్ళకూడదు, కానీ తీసుకెళ్లారు. 84 రోజుల పాటు ప్రైవేట్ రిసార్ట్లో పెట్టారు. పెట్టి మొత్తం ఓవర్ రైటింగ్ అంటే రాసిన దాని మీద మళ్ళీ రాయటం, దిద్దిన దాని మీద మళ్ళీ దిద్దటం, మార్కులు మార్చటం, వైట్నర్ ఉంటుంది కదా, వైట్నర్ వాడి ఆ ఓఎంఆర్ సీట్స్ మీద ఆల్రెడీ రాసిన ఆన్సర్స్ చెప్పేసి వీళ్ళు ఒక ఆన్సర్స్ రాసి మార్కులు చెరిపేసి కొత్త మార్కులు వేసి, అంటే కావాలనుకున్న వాళ్ళకి మార్కులు పెంచి వద్దనుకున్న వాళ్ళకి మార్కులు తగ్గించేసి ఇష్టం వచ్చినట్టుగా చేశారు అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి అభియోగం. తర్వాత ప్రైవేట్ రిసార్ట్లో చేసిన మూల్యాంకనాన్ని మళ్ళీ కోర్టు ముందు దాచారు. ప్రైవేట్ రిసార్ట్లో మేము మూల్యాంకనం చేశామన్న విషయాన్ని చెప్పలేదు, మళ్ళీ కోర్టు తిట్టిద్దామని చెప్పేసి మళ్ళీ ఏం చేశారు, ఇదే మూల్యాంకనాన్ని మళ్ళీ ఏపీపీఎస్సీ బిల్డింగ్లో మళ్ళీ ఇంక 3వ చేశారు. ఎందుకు? కోర్టు కోసం, మళ్ళీ కోర్టు తప్పు పట్టిద్దామని చెప్పేసి చేశారు. ఏపీపీఎస్సీ బిల్డింగ్లో చేశారు. మొత్తం 3 సార్లు మూల్యాంకనం చేశారు. ఒక్కసారి జరగాల్సిన పని 3 సార్లు చేశారు. మామూలుగా రీవాల్యుయేషన్ చేయరు, రీకౌంటింగ్ మాత్రమే చేస్తారు ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ విషయంలో, కానీ ఇక్కడ 3 సార్లు వాల్యుయేషన్ జరిగింది. ఏమనాలి, ఇంకా ఎంత దారుణమైనటువంటి స్కామ్ ఇది. గ్రూప్ 1 అధికారులు అంటే చిన్న అధికారులు కాదండి, సివిల్ సర్వీస్ ఉద్యోగుల తర్వాత నెక్స్ట్ క్యాడర్ ఎంప్లాయీస్. వీళ్ళంతా నెక్స్ట్ క్యాడర్ ఎంప్లాయీస్. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులనేమో యూపీపీఎస్సీ ద్వారా నియామకాలు, వాళ్ళు అంటే జాతీయ స్థాయిలో నియామకాలు జరుగుతాయి. ఇది గ్రూప్ 1 ఆఫీసర్స్ ఏమో ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతాయి. ఏపీపీఎస్సీ అనేది ఒక రాజ్యాంగబద్ధ వ్యవస్థ. ఆ రాజ్యాంగబద్ధ వ్యవస్థకుండే చైర్మన్ని కూడా పక్కన పెట్టి డమ్మింగ్ చేసి అతను అప్రూవల్ లేకుండా ఈ పనంతా చేశారు. ఎవరు చేశారు? పిఎస్ఆర్ ఆంజనేయుని సెక్రటరీగా పెట్టి వైసీపీ చేసింది అనేటువంటిది.
165 మంది గ్రూప్ 1 ఉద్యోగాలు పొందితే వాళ్ళకి సంబంధించిన ఓఎంఆర్ సీట్స్ తీస్తే వాళ్ళలో 97 మంది ఓఎంఆర్ సీట్స్ అంటే 97% మంది ఓఎంఆర్ సీట్స్ అది ఓవర్ రైటింగ్ జరిగినట్టుగా లేదంటే వైట్నర్ వాడి దిద్దినట్టుగా క్లియర్గా కనపడుతుందట. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా కోర్టు ముందు ఉంచింది సిట్. ఏదో కేవలం సిట్ చెప్పడం కాదు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా కోర్టు ముందు పెట్టింది. సో మొత్తానికి దారుణమైన స్కామ్, వైసీపీ నైతిక బాధ్యత వహించాల్సిన స్కామ్. ఏదో చిన్న ఉద్యోగాల్లో జరిగిన అక్రమాలు కాదండి. గ్రూప్ 1 అనేది కొంతమంది ఆశ కూడా కాదు, ఆశయం. గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని చెప్పేసి కష్టపడి అంటే రోజుకి 16-17 గంటలు చదివి సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్ దగ్గర కోచింగ్లు తీసుకొని చేసే ఒక భగీరథ ప్రయత్నం. అంత కష్టపడ్డ వాడు ఉద్యోగాన్ని కోల్పోయి కష్టపడకుండా డబ్బులు పెట్టిన వాడికి ఉద్యోగం వచ్చింది అంటే ఏమనాలి ఇంకా ఇది? అంటే నేను ఒక్క మాట చెప్తానండి, సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకొని తర్వాత వాడు ఏదన్నా అంటే ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదు అని అర్థమైన తర్వాత వాడు ఏదన్నా ఉద్యోగం చేద్దామంటే వాడికి ఏం అర్థం కాదు. ఎందుకంటే వాడు ఎంతసేపటికి ఆ పుస్తకాల్లో మునిగాడు, ఆ కోచింగ్లో మునిగాడు తప్ప బయట ప్రపంచంతో వాడి సంబంధాలు కట్ అయ్యాయి. వాడికి ఏ టెక్నికల్ నాలెడ్జ్ అప్పటికి ఉండదు. బయటకు వస్తే పాపం ఏం పని చేసుకోవాలో కూడా తెలియదు, బ్లాంకు. వాడి కెరీర్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. అంటే కెరియర్ని పనంగా పెట్టి గవర్నమెంట్ ఉద్యోగం కోసం కష్టపడితే ఆ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఈ రకంగా, అది కూడా గ్రూప్ 1 స్థాయి అధికారుల ఉద్యోగాన్ని ఈ రకంగా చేస్తే ఇక యువత ఏం కావాలి? అంటే యువత కెరియర్ని వైసీపీ నాశనం చేసింది అంటానే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. మీ కామెంట్ కూడా చెప్పండి.